కూటమి పాలనలో మద్యం 3 హాఫ్లు 6 ఫుల్లులుగా వర్ధిల్లుతోంది. వేసవిలో నీటి కోసం కటకటలాడుతున్నారు కానీ మద్యం దొరకలేదనే చింత అయితే లేదు. ఎటు చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బహిరంగంగానే బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహిస్తున్నారు. మద్యం షాపుల యజమానులు ఏం చేసినా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంతో మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. సంపదను సృష్టిస్తారని చంద్రబాబు చెబితే అభివృద్ధి చేసి సంపదను సృష్టిస్తారనుకుని ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల లైసెన్సులను పెంచి ఒకే గ్రామంలో 5-6 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి రాత్రి పగలనే తేడా లేకుండా మద్యం అమ్మించి ఖజానా నింపుతున్నారు. మహిళల మెడలో పూసెల్తాడు తాకట్టు పెట్టి మరీ మద్యాన్ని కొనిపిస్తున్నారు. అన్ని వేళలా మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. తన 45 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి ద్వారా కాకుండా మద్యాన్ని పుష్కలంగా అందుబాటులో ఉంచేలా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కష్టపడిన కష్టార్జితాన్ని మద్యం అమ్మకాల ద్వారా రాబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం షాపుల కంటే అదనంగా లైసెన్సులు మంజూరు చేశారు. పంచాయతీల నుంచి మొదలుకొని పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బెల్ట్ షాపులతో మందుబాబుల్ని కిక్కెక్కిస్తున్నారు. పైకి మాత్రం రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేవని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఉపన్యాసాలు ఇస్తున్నారు. అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనలు అన్ని మాటలకే పరిమితమవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాను పరిశీలిస్తే ఏజెన్సీ పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ప్రతి సందులోనూ బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. బెల్ట్ షాపులకు బహిరంగంగానే వేలం పాట నిర్వహిస్తున్నారు. ఆ వేలం పాటలన్నీ టీడీపీ నేతల కనసనల్లోనే జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే గంటకి మహిళల మీద 3 అగత్యాలు జరుగుతున్నాయి. ఇవి ఎవరు ఇచ్చిన లెక్కలు అని అంటే సాక్షాత్తు హోంమంత్రి గారు అసెంబ్లీలో ఆవిడ ఇచ్చినటువంటి లెక్కలు ఏంటంటే ఇప్పుడు వరకు 10 నెలల్లో జరిగినటువంటి అగత్యాలు 16,800. అంటే ఈ లెక్కన మీ పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో 1 కిలోమీటర్కి ½ కిలోమీటర్కి పోలీస్ స్టేషన్లు సంరక్షించడానికి ఉండేవి. ఇవాళ ఎలాగున్నాయనంటే బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి. ½ కేఎంకి ఒక బెల్ట్ షాప్ అయిపోయింది. అది కూడా ఎక్కడ చూసి పెడుతున్నారు? హాస్టల్స్ దగ్గర, బస్టాండ్ల దగ్గర, లేకపోతే మహిళలు ఎక్కువ సంచరించే ప్లేస్లలో పెట్టినటువంటి పరిపాలన ఇవాళ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు టైం ప్రకారమే జరిపేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. మద్యం షాపుల సంఖ్య పెంచేశారు. హోమ్ మినిస్టర్ అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లాలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. బార్లకు మించి సదుపాయాలు కల్పించి ఎంఆర్పీ ధర కంటే అదనంగా అమ్ముతున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణ కూటమి నేతలే నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరిపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు మామూలు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ బెల్ట్ షాపుల నియంత్రణ మీద లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు మద్యానికి బానిసలవుతూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం మద్యానికే ఖర్చు పెట్టడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా మద్యంతోనే వ్యాపారం చేస్తారంటున్నాయి మహిళా సంఘాలు. 2014లో బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 బెల్ట్ షాపులు తెరిచారు. మద్యం మత్తులో మానవ సంబంధాలు మర్చిపోతున్నారు. మృగాలుగా మారి హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకో 400 షాపులు అదనంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు బెల్ట్ షాపులు తెలియకుండానే బెల్ట్ షాపులు ఇళ్లలో పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ నియంత్రించవలసిన బాధ్యత ఎవరిది? ప్రజలదా, ప్రభుత్వానిదా? మేము గోలెత్తుతున్నాం, చెప్తున్నాం. అంటే చూస్తున్నారంతే, కఠినమైన శిక్షలు అనేవి లేవు. అసలు ఉన్న చట్టాలని అమలు చేయట్లేదు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ప్రత్యేకంగా చట్టాలు తేవాలి. అందుకు మన సీఎం గారు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ చూస్తున్నారంతే, ఇలాంటివి వింతలా చూస్తున్నారు తప్ప ఏమీ కూడా అదుపు చేయట్లేదు. విశాఖ జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికైనా మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులను రద్దు చేయకపోతే మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం.